అమ్మ, ఈరోజు అమ్మ గురించి చెప్పుకుందామా? చెప్పుకుందాం. నాకు ముగ్గురు అమ్మలంటే ఇష్టం. ఎవరా ముగ్గురమ్మలు? జగదమ్మ. జగదమ్మ కాదు, జగదంబ. అమ్మ అన్న ఒకటే కదా? అవును, ఒక్కటే. ఇంకా ఏ అమ్మ అంటే ఇష్టం? దుర్గమ్మ. దుర్గమ్మ, విజయవాడలో వెలిసిన కనక దుర్గమ్మ. ఇంకా అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ. అంతే, సమస్త సృష్టిలో శక్తి స్వరూపమే అమ్మ. అమ్మ అంటేనే శక్తి స్వరూపం. కరెక్టే. అమ్మ, ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్పిన అమ్మల గురించి. ఫస్ట్ ఎవరు? జగదంబ. ఓకే, జగదంబ గురించి చెప్పాలంటే జగదంబ పేరులోనే ఉంది కదా, మదర్ ఆఫ్ యూనివర్స్. కరెక్ట్. అయితే సింపుల్ గా మనం అందరం అమ్మ అని పిలుస్తూ ఉంటాము. ఈ జగదంబ గురించి చెప్పాలంటే క్షమించే తల్లి, రక్షించే తల్లి జగదంబ. ఇక ఆ తర్వాత విజయవాడలో వెలిసినటువంటి కనక దుర్గమ్మ. దుర్గమ్మ అనగానే ఏం గుర్తొస్తుంది నీకు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే కదా. ఈ అమ్మ ఏం చేస్తారో తెలుసా? బిడ్డల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎవ్వరి చెడు దృష్టి బిడ్డలపైకి రాకుండా రక్షించే తల్లి ఎవరు? మన విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ తల్లి. ఇక ఆ తర్వాత ఎవరు? అన్నపూర్ణమ్మ తల్లి. కడుపు చల్లగా ఉండాలి నా బిడ్డలందరిది అని చెప్పి తన పర భేదాలు లేకుండా అందరిని రక్షించే తల్లి ఎవరు? కాశీలో వెలిసినటువంటి అన్నపూర్ణమ్మ తల్లి. అయితే ఈ ముగ్గురే కాకుండా నాకు మరో ముగ్గురు అమ్మలన్నా కూడా చాలా ఇష్టం. ఒకరు కంచిలో వెలిసిన కామాక్షమ్మ, మధురలో వెలిసిన మీనాక్షమ్మ, కాశీలో వెలిసిన విశాలాక్షమ్మ. ఒకరేమో విశాలమైన కళ్ళతో విశాల ప్రపంచాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. ఇంకొకరేమో బిడ్డల్ని కొంచెం ప్రేమతో, ఇంకొంచెం క్రమశిక్షణతో లాలిస్తూ వస్తున్నారు. ఇక మరొక అమ్మ ఏం చేస్తారో తెలుసా? ఎవరైనా బాధతో తల్లి దగ్గరికి వెళ్తే కన్నీరు తుడిచి రక్షిస్తారన్నమాట. అమ్మ అంటే దేవత, అందుకే మమ్మీ అని పిలకూడదు. అందరమ్మలకి శుభాకాంక్షలు.